ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ దినము వాగ్దానము, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనము. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో సెలవిచ్చిన మాట, దేవుడు తన పక్షముగా, తన ప్రజల పక్షముగా యుద్ధం చేసి ఆయనకు వారికి జయమిచ్చి వాడై ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఈ జన్మన దేవుడు నీ పనుల్లో, నీ ప్రయాణంలో నీకు తోడై ఉండి నీకు జయము అనుగ్రహించి వాడై ఉన్నాడు. దేవుడి వాగ్దానము నీ వినికిడి ఆశీర్వదించుగాక. ఆమేన్.